సో మరి ఈ T3 T4 అనేవి ఏ ఆహారం ద్వారా మన లోపలికి వెళ్తాయి అంటారు? ఇది ఆహారం అంటే ఇప్పుడు అయోడిన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవైతే తీసుకోకూడదు. ఇది టాటా సాల్ట్ అయోడిన్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కదా, అయోడిన్ కంటెంట్ అవి ఎక్కువ తీసుకో. ముందుగా అసలు ఎందుకు వస్తుంది అది కూడా మీకు చెప్తాను. థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఆటోఇమ్యూన్ డిజార్డర్. అది ఎందుకంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ వెళ్ళి డిఫరెంట్ ఆర్గన్స్ని అటాక్ చేస్తుంది అనమాట. ఈ థైరాయిడ్ దాంట్లో ఎప్పుడైతే థైరాయిడ్ని అటాక్ చేస్తుందో ఈ యాంటీబాడీస్, అప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఓహో. సో అప్పుడు ఆ T3 T4 లెవెల్ హార్మోన్స్ రిలీజ్ చేయడం తగ్గిపోతుంది. ముఖ్యంగా T4 వచ్చి స్టోరేజ్ హార్మోన్ అంటారు. T3 హార్మోన్స్ రిలీజ్ అవుతుంటుంది. ఎప్పుడైతే T3 హార్మోన్స్ తగ్గిపోతుందో అప్పుడు T4 నుంచి తీసుకుంటుంది T3. సో ఈ T3 T4 రిలీజ్ అవ్వడానికి కూడా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే ఒకటి పిట్యూటరీ గ్లాండ్, అంటే అది మెయిన్ గ్లాండ్, ఆ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఆ TSH రిలీజ్ అయినప్పుడు ఈ T3 T4 కూడా వస్తుంది. అయితే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్లో ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుందో సో ఈ T3 T4 లెవెల్స్ పడిపోవడము, దాంతో మనిషికి నీరసము, వెయిట్ గెయిన్, ఎందుకంటే పని చేయలేకపోతుంటాడు, తర్వాత అతిగా నిద్రపోవడము, స్లో హార్ట్ రేట్, తర్వాత ఇర్రెగ్యులర్ మెన్సెస్, పిల్లల్లో అయితే గ్రోత్ ఉండదు. పిల్లల్లో సాధారణంగా బ్రెయిన్ ఇంకా నర్వస్ సిస్టమ్ సరిగ్గా గ్రోత్ ఉండదు. ఇది తరచుగా ఇప్పుడు మనం ఇది ఎక్కువగా చూస్తున్నాం ఈ జనరేషన్లో పిల్లల్లో చూస్తున్నాం. అంతకుముందు అయితే ఓన్లీ ఆడవాళ్ళలో, అది కూడా అబోవ్ 50 అలా ఆ వయసు వాళ్ళలోనే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు, టీనేజ్ పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకు, దీనికి కారణాలు కూడా మనం తెలుసుకుందాం. మెయిన్లీ ఈ జనరేషన్ వల్ల లైఫ్ స్టైల్. ఓకే.